నల్లేరు పచ్చడి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మోకాళ్ళకి, అన్నిటికీ, కీళ్ళ నొప్పులకి, ఇవన్నిటికైతే ఉపయోగపడుతుంది. మీరైతే ట్రై చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎండుమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు. ఏమి చేస్తున్నావు? పచ్చడైతే పెడతాం, గాలి ఉంటుంది. చూడు ఎంత లేతగా ఉందో, లేతగా పోసుకోవాలండి. లేతది అన్నీ అయితే ఇంత ముందు ఒకసారి పోసాను, మళ్ళీ అయితే ఇగురు పెట్టింది. ఇంత టేస్ట్ ఉండదు, లేతనే పోసుకోవాలంతా. కాయలు కూడా వచ్చేసింది చూడండి, రెడ్డిగా కాయలు అంతా ఆడబడుతుంది, చాలా ఉంది. ఇప్పుడు నల్లేరు మనం ఒలుచుకునేది అయితే చూద్దాము. కొంతమందికి తెలియదండి, నల్లేరు అయితే జిల వస్తుంది చేతులు. ఇప్పుడైతే ఆయిల్ అయినా కొబ్బరి నూనె అయినా పూసుకోవచ్చండి. పూసుకొని అయితే తీసుకోవాలి, లేకపోతే అల్లాడిపోతాం, చేతులు దురద వచ్చేస్తుంది. లేతవి తీసుకోండి, చాలా మంచిది. అయితే ముదురుది అయితే తీసుకోవద్దు, అది ముదురుది నేను తీసేది అంటే చూపించడం కోసం అయితే తీసినాను. అది అంత లేతగా లేదండి, లేతగా ఉంటే టేస్ట్ ఉంటుంది, ముదురుది అయితే టేస్ట్ ఉండదు. మీరు లేత అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఇది రోగాలు నివారిస్తుందండి. ఈ నల్లేరు అనేది చాలా ఉపయోగపడుతుంది. వీడియో అయితే లెంత్ అయింది అనుకోవద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అయితే ట్రై చేయండి ఒకసారి తిని. నేను చెప్పానని కాదు, మీకు తెలుస్తుంది ఈ పచ్చడి తింటే. కొంతమందికి ఇలాంటివన్నీ అస్సలు నచ్చవండి, ఈ పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి, తినండి, ట్రై చేయండి. నేనైతే అంతా లేతగా తీసుకున్నాను. మొత్తం అయితే ఈ విధంగా తీసుకోండి, సరేనా. దీనికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు, ఆవాలు తీసుకోండి. ఆవాలు, మెంతులు కొంచెం తీసుకొని, ఎక్కువ వద్దు. మిరపకాయలు అయితే తగినన్ని, ఎండు మిరపకాయలైనా పచ్చిమిరపకాయలు ఏదైనా. ఇదైతే శుభ్రంగా, నల్లేరు అయితే శుభ్రంగా కడుక్కొని ఆడబెట్టుకున్నాను. ఒకసారి కడుక్కోండి, ఎందుకంటే అది అయినా ఏం అవసరం లేదు, కడుక్కోపోయినా న్యాచురల్ అండి అది. మందులు కూడా అస్సలు వేయం మనం, అందుకోసమే మనం పండించిందే కాబట్టి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకోవాలి, స్టవ్ ముట్టించి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు, పచ్చి అయినా ఎండి అయినా ఏమైనా వేసుకోండి, మీ ఇష్టం అది. నేనైతే ఎండుమిరపకాయలు వేసాను, టేస్ట్ బాగుంటుంది ఎండుమిరపకాయలది. ఇవి మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇక టమాటాలు అయిందా చూపించలేదు, ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు. ఇంకా ఇవైతే వేసుకుందాము, మాడకుండా. ఇవి కూడా మాడకుండా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై అయినాయి, ఇవి కూడా వేసుకోవాలి వాటితో పాటే, కాకపోతే నేను తర్వాత వేసానండి. ఇంక ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. అవి ఏంటంటే మినప్పప్పు, టేస్ట్ బాగుంటుంది మినప్పప్పు వేసుకుంటే. పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే, కాకపోతే మిస్టేక్ అయింది అది వీడియో. పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే చల్లారిన తర్వాత ఆపుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. మెత్తని పౌడర్ పట్టుకోవాలి. రోట్లో అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకు రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలో వేసుకున్నా. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవైతే ఫ్రై చేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలండి, కొద్దిసేపు మూత పెడదాం. ఇంకా 1 minute 2 minutes ఉంటే సరిపోతుంది. ఆలోపు అయితే ఇవి మిక్సీ పట్టుకుందాం కొంచెం ఉప్పు వేసుకొని. ఇప్పుడు ఈ విధంగా పౌడర్లా పట్టుకోవాలి, మెత్తగా పౌడర్లా పట్టుకుంటేనే బాగుంటుంది, లేకపోతే కచ్చా బజ్జిగా అదోలా ఉంటుందండి. ఈ విధంగా పట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మళ్ళీ చూద్దాం ఇది ఎలా ఏగాయో. చూసారా, ఇవైతే ఏగాయి బాగా. నల్లేరు ముక్కలు అసలు ఎలా ఉన్నాయి, మీకు ఏ ముక్కల్లాగా కనిపిస్తున్నాయి? నల్లేరు ముక్కలు ఈ గోర్చిక్కుళ్ళు ఉంటాయి కదా, వాటిలాగే ఉన్నాయి. ఇప్పుడు టమాటా ముక్కలు, ఉల్లిపాయ, కొంచెం చింతపండు. ఇష్టం లేని వాళ్ళు వద్దండి చింతపండు, నేనైతే వేసుకున్నాను కొంచెం బాగుంటుందని, దానికోసం అయితే వేసుకున్నాను. ఎంత టమాటాలు వేసినా కానీ చింతపండు వేయకపోతే పులుపు రాదు, అసలు టేస్ట్ బాగుంటుంది. చేసుకొని అయితే చూడండి. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక 2 minutes.
మళ్ళీ చూద్దాం ఎలా వచ్చిందో. ఫ్రై అయితే అయింది. ఇంక ఈ ఫ్రై అయితే తీసి చల్లారిపోయింది. ఇప్పుడు గ్యాస్ అయితే ఆపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకుందాం. అస్సలు ఇదైతే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన కీళ్ళ నొప్పులకి అన్నిటికీ వాటర్ వేసుకోకుండా పట్టుకుంటే వారం రోజుల నిలువ ఉంటుంది. లైట్గా కొంచెం పసుపు వేసాను, ఆ వేడి మీదే కొంచెం పసుపు వేసి కలబెట్టాను. ఈ నల్లేరి కూడా టమాటా ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. వాటర్ వద్దండి, అప్పటికప్పుడు తినేదైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇంకా వారం రోజులకు నిల్వ ఉంటుంది. 2-3 రోజులకైతే మాత్రం ఖచ్చితంగా వాటర్ అస్సలు అవసరం లేదు రోట్లో దంచుకుంటే. ఇంకా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అయితే పోపు దినుసులు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవి కూడా వేసుకున్నాను. ఇంకా స్టవ్ అయితే ఫ్రై అయిన తర్వాత ఆపేసుకుందాం. పోపు లేకపోయినా బాగానే ఉంటుంది. నేనైతే పోపు పెట్టుకున్నాను. పోపు లేకపోయినా బాగుంటుందండి. కొంతమంది అలానే తినేస్తారు పెద్దవాళ్ళు. నేనైతే పోపు పెట్టాను, బాగుంటుందని. నాకు కారం సరిపోలేదు. నేను ఒక 10 పచ్చిమిర్చి ఫ్రై చేసి అది వెల్లుల్లి వేసి అయితే పట్టి మళ్ళీ వేసుకున్నాను. నాకు కారం సరిపోలేదు, అందుకే. నాకు కారంగా ఉండాలండి పచ్చళ్ళు అనేది, దానికోసం వేసుకున్నాను. వీడియో ఎలా వచ్చిందో లాస్ట్ వరకు చూసి అచ్చినారెడ్డి మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్.